నమస్తే అన్న. నమస్తే. ఆ, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. సరే, ఓకే. ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ ఈ పేరు తెలియని వాళ్ళైతే నాకు తెలిసి ఇప్పటివరకు తెలియని వాళ్ళైతే లేరు. ఇంకా ప్రత్యేకంగా మీ గురించి ఇంట్రడక్షన్ ఇంక ఇదంతా అవసరం లేదనుకుంటున్నా. మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే, ఓకే. ఇప్పుడు రీసెంట్గా తిరుపతి లడ్డు ఈ జంతువులకి కొవ్వుతో తయారు చేసి విక్రయిస్తున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దాని మీద మీ స్పందన ఏంటి? నా ఇంతన్నా వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు శరం ఇంతన్నా ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు హయాంలో ఈ కాంట్రాక్ట్ అతని ఆధీనంలో ఉండేది. వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే వచ్చిందో కాంట్రాక్ట్ ఇది వేరే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పగించారు. ఇందులో అరే దేవుడి ప్రసాదంలో కూడా ఇంత ఘనమా, ఇంత అరాచకమా? దేవుని సొమ్ము రా, దేవుని సొమ్ము తిని ఏం బాగుపడతారు చెప్పు? కల్తీ జంతువులకు సంబంధించిన ఆయిల్తో తయారు చేస్తారా? శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఆ లడ్డు, ఆ ప్రసాదాన్ని కొన్ని కోట్ల మంది ప్రసాదాన్ని దేవునిలాగా భావించి తీసుకెళ్తారు. అందులో కూడా స్కామ్ చేయడానికి ఇంత కూడా సిగ్గుశరం లేదా? వైఎస్ఆర్సీపీని నేను అడుగుతున్నా. వాళ్ళు ఉన్నప్పుడే ఆ కాంట్రాక్టరు వాళ్ళ కాంట్రాక్టరే, అప్పుడు ఎంతెంతో నిలిగిరి కదా. మీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అండ్ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నాడు కదా, అరే కొన్ని వేల కోట్లు ఉండుంటాయి నీ దగ్గర, కొన్ని వేల కోట్లు ఉండుంటాయి. లడ్డు ఒక కన్న తల్లితో సమానం. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే నేను చెప్పక్కర్లేదు. అందులో కూడా ఇలా చేయాలని నీకు ఎందుకు అనిపించింది? నువ్వు మనిషివేనా అని నేను అడుగుతున్నా. నువ్వు మనిషివేనా? అరే వేరే దానిలో స్కాములు చేయి, వేరే ఇంకేమన్నా దాంట్లో స్కాములు చేయి. అది చాలా స్కాములు జరిగాయి, అప్పుడు చాలా జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇది చంద్రబాబు హయాంలో బయటికి రాంది. కాంట్రాక్టర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు మన జనసేన పార్టీ టీడీపీ వచ్చిన తర్వాత ఈ హయాంలో వీళ్ళు బయట పెట్టారు. బయట పెట్టకపోతే ఇంకా ఎంత ప్రాబ్లం అవుతుంది జనం. ఇదంతా కప్పిపుచ్చుకోవడానికి, ఎంత కప్పిపుచ్చుకోవాలని చూసినా, ఎంత వేద్దామని చూసినా దేవుడు పైన దేవుడు ఏదో ఒక రోజు బయట పెట్టక మానడు. ఇలా పవన్ అన్న రూపంలో, చంద్రబాబు గారి రూపంలో దీన్ని బయట పెట్టాడు. దీనికి కఠినమైన శిక్షలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, ఆ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారు కదా వారికి కఠినమైన శిక్షలు ఇవ్వాలి. అండ్ ప్రభుత్వాలు ఇవ్వలేకపోయినా భగవంతుడు మాత్రం కంపల్సరీ మీకు పనిష్మెంట్ ఇస్తాడు. ఇచ్చేది కాబట్టి ఈరోజు మీ పార్టీ ఏదైతే ఉందో నామరూపాలు లేకుండా పోయింది. ఓకే అన్న, లీగల్గా వాళ్ళకి శిక్షలు పడతాయా లేదా అనేది మనం చూద్దాం, వేచి చూద్దాం. అన్న శిక్షలు పడకపోయినా పైన దేవుడు ఉన్నాడు, ఆయన శిక్షలు వేశాడు. ఆల్రెడీ అందరికీ తెలుసు. నామరూపాలు లేకుండా అయిపోయింది ఆ ప్రభుత్వం. అయితే ఈ లడ్డు మీద ఇండైరెక్ట్ గా ఇప్పుడు హిందువుల మనోభావాలని దెబ్బతీసినట్టేనా కదా అన్న? ఇప్పుడు హిందువులు దీని మీద ఎట్లా స్పందించాలి అన్న? ఎట్లా స్పందించాలి అంటే, ఫస్ట్ ఈ స్పందన ఎవరి మీద రావాలంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ పార్టీలో అధినేతల మీద. దాని తర్వాత కాంట్రాక్టర్ ఎవరికైతే వెళ్ళిందో ఈ కాంట్రాక్టర్ వాళ్ళ మీద ఫస్ట్ స్పందించాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళు చేస్తేనే కదా ఇదంతా అయింది. ఇంత మలినం లేకుండా వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు అక్కడ. కొన్ని కోట్ల ప్రజలు ఆరాధిస్తారు. దీన్ని ఇప్పుడు బయటికి తీశారు అంటే దీన్ని ఏం చేద్దామని? కొట్లాటలు పెడదామనా? మతాల గురించి ఈ రూమర్స్ రేపి అందరినీ ఏదో టార్గెట్ చేసి దీన్ని బయటికి రేపు ఏదైనా చేద్దామనా? లేకపోతే వెంకటేశ్వర స్వామి వసూళ్లలో ఇంకా వేల కోట్లు సంపాదించుకుందామనా? కల్తీ ఇవన్నీ కలిపి ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎవరైతే ఈ దోషులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా. చాలా తప్పు. వాళ్ళకి ఎంత కఠినమైన శిక్ష చేసినా సరే తప్పేం లేదు. ఓకే అన్న, ఈ పవిత్రమైన భారతదేశంలో చాలా కులాలు ఉన్నాయి. మెయిన్గా ఇస్లాం వస్తుంది, క్రిస్టియానిటీ, అట్ ది సేమ్ టైం మన సనాతన ధర్మం హిందుత్వం. ఈ రెండు మతాలకి జరగంది ఓన్లీ హిందూ మతంలోనే, అంటే వేరే మతాలకి జరగాలని మనం ఇక్కడ కోరుకుంటలేము. కానీ హిందూ మతం మీద చాలామంది ఏమంటారు దుష్ప్రచారం కావచ్చు, బ్యాడ్గా కావచ్చు, ఇట్లా చేస్తున్నారు. అందులో భాగమేనా ఇది కూడా అనుకోవచ్చా? పని పాట లేని నా కొడుకులు కులాల మతాల పేర్లు చెప్పి ఇవన్నీ ఒకరినొకరిని ద్వేషించేలాగా
కొట్లాటలు పెట్టే స్కామ్ ఇదంతా. నా దృష్టిలో ఆ కులం ఈ కులం అని కాదు, అన్ని కులాలు ఒక్కటే, అందరూ ఒక్కరే, సబ్కా మాలిక్ ఏక్ హై. అవునా కదా? నేనైతే కులాలు అనే వర్డ్ నేను యూజ్ చేయను. అందరము ఒక్కటే, అందరం మనుషులమే, అందరికీ రక్తమే ఉంటుంది. అందరు ఇప్పుడు ఇన్ని కులాల మంది ఉన్నారు కదా, మనం పీల్చే గాలి ఒక్కొక్క కులానికి వచ్చి ఒక గాలి ఏమని వెళ్తుందా? ఇదే భూమి మీద ఉన్నాం, అన్ని కులాల వర్గాలు ఇదే భూమి మీద తిరుగుతున్నాం. అప్పుడు మతం గురించి కులం గురించి రాదా? ఒకటే గాలి అందరం పీలుస్తున్నాం, అప్పుడు రాదా? ఈ కులాల గురించి మాట్లాడే వాళ్ళకి కానీ, ఈ కుల మతాల గురించి రెచ్చగొట్టి కొట్లాటలు పెట్టే వాళ్ళకి కానీ నా గట్టిగా వార్నింగ్, అరే లఫ్ఫూత్ నా కొడుకుల్లారా, అందరం మనుషులమే, అందరికీ ఏవే ఉండాలో అవన్నీ ఉంటాయి. ఈ కుల పిచ్చి అంటించి కొట్లాట పెట్టాలని, రాజకీయం జరపాలని చాలామంది చూస్తారు. కానీ అందరం ఒక్కటే అనే భావన గుర్తించి, ప్రజలారా అందరం ఒకటే అని మీరు గుర్తించి దాన్ని పక్కన పెట్టేసి వేరే దారికి మళ్ళకండి. సబ్కా మాలిక్ ఏకే అన్నట్టు అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనే తత్వాన్ని మీరు నింపుకొని ఈ కుల మత భేద ఏవీ లేకుండా ఈరోజు తెలుగు హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని, వాళ్ళని వీళ్ళని ఈరోజు ఒకరికి జరిగింది కదా అని చెప్పి మీరు నవ్వుకోక్కర్లేదు, కొట్లాట పడాల్సిన అవసరం లేదు. ఇది అంతా మనందరికీ జరిగిందని తీసుకుందాం. అందరం ఒకటే, మనందరం ఒకటే. ఎన్ని కులాలున్నా మనుషులందరూ ఒకటే. కులాల గురించి తీయకండి, కులాల గురించి మాట్లాడకండి. ఇది నా గట్టి వార్నింగు. కులం గురించి మాట్లాడే నా కొడుక్కి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, డిమాండ్ చేస్తున్నా. అన్న అట్ ది సేమ్ టైం ఇదే టాపిక్ మీద మన పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ప్రకాష్ రాజ్ గారు దాని మీద స్పందిస్తే దానికి కౌంటర్ గా చాలా ఘాటుగానే స్పందించారు. విన్నాను, నేను కూడా విన్నాను. అండ్ ప్రకాష్ రాజ్ గారిది కూడా తప్పు. ప్రకాష్ రాజ్ గారు నాకు చాలా దగ్గర వ్యక్తి. ఓకే. అండ్ ఏదైనా ప్రాబ్లం అయితే కూడా ఓకే స్పందిస్తారు, గుడ్, వెరీ గుడ్. కానీ ప్రకాష్ రాజ్ గారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ప్రభుత్వం వచ్చింది మొన్ననే. తెలుగుదేశం కావచ్చు అండ్ జనసేన కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చి కొద్ది రోజులే అవుతుంది. కానీ బట్ జగన్ హయాంలో ఈ టెండర్ వచ్చింది. జగన్ హయాంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే సప్లై చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ఓకే, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. మీరు నిందించాలి, ఎవరిని నిందించాలి? ట్వీట్ పెట్టాలి, ఎవరి మీద పెట్టాలి? ఇంతకుముందు యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళ మీద మీరు మాట్లాడింటే కొంచెం బాగుండేది అని నా ఆలోచన. వీళ్ళకి ఏం సంబంధం? బయటికి తీసుకొచ్చింది వీళ్ళు. ఓకే ఓకే, సరే కాంట్రాక్టర్ వీళ్ళు నియమించారా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కదా అప్పుడు కాంట్రాక్టర్ ఇప్పించింది. మీరు వాళ్ళ గురించి ఏదైనా ట్వీట్ చేస్తే బాగుండేది. పవన్ గారి గురించి అండ్ ఈ ప్రభుత్వం గురించి ఎవరి గురించి అన్నా ఇది చాలా మీకు చెప్పేంత పెద్దోని నేను కాకపోవచ్చు. కొంచెం అంటే మీరు చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు, కానీ ఈ ప్రభుత్వాన్ని నిందించడం, ప్రభుత్వం గురించి ట్వీట్ చేయడం తప్పు. ఓకే అన్న, చాలా బాగా స్పందించారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, అందరూ కలిసి మెలిసి ఉండాలని చెప్పి, అన్ని మతాలు ఒకటే అని చెప్పి చాలా బాగా చెప్పారు. మీలాగా ట్రాన్స్పరెంట్గా అందరిలోనూ అది ఉంటే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. కరెక్ట్గా చెప్పారు మీరు. అదే చెప్తున్నా ప్రతి ఒక్కరికి. కులాల గురించి కానీ ఇంకొకసారి ఇది ఈ కులం, ఇది ఆ కులం, ఇది ఈ కులం అని ఎవడన్నా అంటే దగ్గరికి వచ్చి మరీ ఇదంతా ఒక్కొక్క నా కొడుకుని. మీరు అలాంటి మీకు ఉద్దేశం ఉంటే మీరు ఈ ప్రపంచంలో బతకండి, చావండి. గాలి పీల్చేది ఒకటి, తాగే నీరు ఒకటి, తిరిగే ప్రదేశం ఒకటి. కులాలు కావాలన్నారా మీకు? థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న, అందరూ మీలాగా ఆలోచించాలి. నమస్తే అన్న.